నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకార. తనూజ బయటకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పింది 20 లక్షల గురించి. అంటే గతంలో మాట్లాడుకున్నాము, శ్రీముఖి వచ్చి హింట్ ఇచ్చినా కానీ తనూజ ఆ 20 లక్షలని తీసుకోకుండా తను రన్నరప్గా ఉండడానికైనా ఇష్టపడింది అని. కానీ తను చెప్పింది ఏంటి అంటే ఆ 20 లక్షలు ఎవరికి చేరాలో వారికి చేరాయి అని. అసలు ఆ పర్సన్ ఎవరు, ఎలా చేరాయి అనేదే ఇక్కడ అందరికీ ఉన్న పెద్ద డౌట్. సో దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, తనూజ 20 లక్షల విషయంలో అవి ఎవరికి చేరాలో అక్కడికే చేరాయి అని చెప్పేసి అంది. అసలు ఎలా చేరాయి, ఎవరికి చేరాయి? ఆ మాట సోషల్ మీడియాలో నిన్న నెట్జన్లతో ఇంటరాక్ట్ అవుతూ ఆ మాట చెప్పారు. అంటే ఎవరికి చేరాలని ఈవిడ అనుకుంది, ఎవరికి చేరాయి అనేది అర్థం కావట్లేదు. 20 lakhs డిమాండ్ పవన్ 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా. 15 lakhs అనుకుంటా డిమాండ్ పవన్కి. మరి సూట్ కేసు, అది సూట్ కేసు అని ఉండేది కదా. ఎవరికి సూట్ కేసు బోసేమో డిమాండ్ పవన్కి ఏమో. ఇప్పుడు అదే క్లారిటీ లేదు నెట్జన్లకు కూడా. అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ కనుక సూట్ కేసు తీసుకోకపోతే ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆయన రన్నర్ అప్గా ఉండేవాడు కదా సార్. ఎవరు? డిమాండ్ పవన్. అవును, బహుశా డిమాండ్ పవన్ సూట్ కేసు తీసుకోకపోతే బహుశా ఆఫర్ తనుజ తీసుకున్నట్టయితే తనుజకి ఇచ్చింది వాళ్ళు. అదే అంటున్నా, తనుజ తీసుకునే వాళ్ళు. కరెక్టే. డిమాండ్ పవన్కి వెళ్ళిపోయి ఉంటాయి. మొత్తం 55 lakhs కదా, ప్లస్ కారు. సో 55 lakhsలో 20 lakhs తీసేస్తే 35 lakhs కళ్యాణ్కి వెళ్ళింది. సో బహుశా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళి నాకు హ్యాపీ అని చెప్పేసి అంది. అంటే డిమాండ్ పవన్కి వెళ్ళి అని హ్యాపీయా లేకపోతే ఏంటి అనేది అర్థం కాల ఆవిడ ఇచ్చినటువంటి కంక్లూజన్. నా కంటిన్యూషన్ ఏం చెప్పారంటే కళ్యాణ్ తను ఏం కావాలనుకుంటున్నాడో అది అవుతాడు, అయ్యాడు అని చెప్పింది. అవుతాడు, అయ్యాడు, రీచ్ అవుతాడు, గోల్ రీచ్ కావాలనుకుంటున్నాను అని చెప్పి అంది. ఎందుకు ఈ మాట అని అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందంటే నెట్జన్లు చాలామంది ఆవిడని ఏమడిగారంటే మీరు విన్నర్ కావాలి కదా, విన్నర్ కాలేకపోయారు, పోనీ మీరు సూట్ కేసు తీసుకోవచ్చు కదా, శ్రీముఖి హింట్ ఇచ్చింది కదా మీకు, మీరు ఎందుకు తీసుకోలేదు అని చెప్తే ఆవిడేం చెప్పిందంటే సూట్ కేసు నాకు ఎవరికి చేరాలనో వాళ్ళకి చేరింది, ఎవరికి చేరాలో కాదు, ఎవరికి చేరాలనుకున్నానో వాళ్ళకి చేరింది. అవును, ఎవరికి చేరాలనుకున్నానో వాళ్ళకి చేరింది. నో ఇష్యూ, నేనే రిగ్రెట్ ఫీల్ కావట్లేదు. నాకు అభిమానులు ఉన్నారు, ఆ అభిమానం చాలు అని చెప్పి ఆవిడ కొన్ని మాట్లాడారు. ఆ మాటలు కూడా నా ఉన్నాయి, నేను ప్లే చేసి చూపిస్తాను. చాలా టాక్టిక్ఫుల్గా చాలా మాట్లాడారు. ఇదిగోండి, వినండి. అంటే ఆమె అభిమానం చెబుతుంది. సూపర్ తనుజ అనిపించింది నాకైతే. కంటిన్యూ. తనుజ మాట్లాడుతుంది ఇప్పుడు. ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఏమి చేయకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు, ఎందుకంటే ఇది ఒకరి కెరియర్. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ నాకు, 20 lakhs తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు అనేసి. ఆ 20 lakhs ఎక్కడ చేరుకోవాలో అక్కడే చేరుకుంది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సో యా, ప్లీజ్ అది కూడా వద్దు. సో ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే నెట్జన్లు తన్ని సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమడిగారంటే కళ్యాణ్ని మీరే గెలిపించారు, మీరు సపోర్ట్ లేకపోతే మీరే విన్నర్ అయ్యేవాళ్ళు, మీరు విన్నర్ కావాల్సింది కాకుండా మీరే చేసుకున్నారు, మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, కళ్యాణ్కి ఒరిజినల్గా విన్నర్ అయ్యేటువంటి సీన్ లేదు అనేటువంటి కామెంట్లు చాలామంది చేసి ఆవిడతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సందర్భంగా ఆవిడ ఏం చెప్పారంటే మీరు నెగిటివ్ కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేయొద్దు కళ్యాణ్ని,
నెగిటివ్ కోణం నుంచి అంటే నేనేదో సపోర్ట్ చేస్తే అతను గెలిచాడని చెప్పి మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. తను ఏదైతే ఉన్నాడో గోలు, ఆ గోల్ని రీచ్ కావడానికి ఆల్రెడీ స్టార్ట్ అయింది, రీచ్ అవుతాడు. కాబట్టి మీరు నెగిటివ్ ట్రోల్స్ చేయొద్దు అని ఎందుకు చెప్పిందంటే, ఈవిడ యాక్చువల్గా ఇతను సపోర్ట్ లేకుండా, తనుజ సపోర్ట్ లేకుండా కళ్యాణ్ అసలు విన్ అయినోడు కాదనేది అభిమానుల యొక్క అభిప్రాయం. ఎందుకు, తనుజ టాప్లో ఉంది పబ్లిక్ ఒపీనియన్లో ఫస్ట్ నుంచి టాప్లో ఉంది. కళ్యాణ్ ఎక్కడో 10%, 15% ఉన్నప్పుడు తనుజ 40% అలా ఉంది ఓట్లో, పబ్లిక్ ఓట్లో. అలాంటిది ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ని సాఫ్ట్ కార్నర్లో చూడటం ప్రారంభించి బాండింగ్ దిశగా తీసుకెళ్ళిందో, తను ఓట్ బ్యాంకు 40% కాస్త మీకు 28కి పడిపోయి ఆ ఓట్ బ్యాంకు కళ్యాణ్కి షిఫ్ట్ అయిపోయింది. అది కంటిన్యూ అయిపోయింది లాస్ట్ దాకా. మీరు చూస్తే కనుక లాస్ట్ 2-3 వీక్స్ ఎపిసోడ్ కనుక చూస్తే కళ్యాణ్ తనుజ చుట్టూనే తిరుగుతుంటాడు. అంతకుమించి అతను ఆడింది ఏం లేదు. లాస్ట్ 3 వీక్స్లో తనుజ చుట్టూ తిరుగుతుంటాడు. తిరిగి తనుజ ఓటుని డైవర్ట్ చేసేసుకున్నాడు. అది లెడ్జర్లు చేస్తున్నటువంటి అభిప్రాయం. అందుకే తన మీద డ్యామేజ్ పడకుండా తను ఆ వర్షన్ వినిపించి తను ఏం చెప్తుందండి, ఎవరికైనా మీరు మేలు చేయకపోయినా పర్వాలే, కీడు మాత్రం చేయొద్దు అని చెప్పి ఒక చిన్న సూక్తి చెప్పారు ఆవిడ. అంటే అతనికి మీరు మేలు చేయకపోగా మీరు ఈ తరహా నెగిటివ్ కామెంట్లు పెట్టి మీరు తనకు నెగిటివ్ చేస్తున్నారు. తను ఏదైతే అనుకున్నాడో అది రీచ్ అవుతాడు కూడా. అతను రీచ్ కానివ్వండి, మీరు అలా నెగిటివ్గా థింక్ చేయొద్దు అని చెప్పింది. సెకండ్ ఏంటి, డెమో గురించి చెప్పింది. ఆ 20 lakhs డెమోకి చేరాలనుకున్నాను, చేరిని అని చెప్పి చెప్పారు. అంటే తనుజకు మొత్తం క్లారిటీ ఉంది, పిక్చర్ క్లారిటీ ఉంది. 20 lakhs ఇప్పుడు ముద్దమందాన సీరియల్ నుంచి ఉంది. ఆవిడకంటే డబ్బులు కొత్త కాదు. అభిమానులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కీర్తి కావాలనేటువంటి, ఒక పేరు కావాలనేటువంటి ఆకాంక్ష తనుజది అర్థమైపోతుంది. ఆ డబ్బుల కోసం 20 lakhs కోసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారానికి 2,70,000, 2,50,000 ఆవిడ రెమ్యునరేషన్. సో కాబట్టి ఆల్రెడీ 35 లక్షల దాకా, 37 లక్షల దాకా వచ్చి ఉంటాయి. ఈ 20 lakhs అనేది తనుజకి నథింగ్. కానీ డెమోకి ఇంపార్టెంట్ ఆ 20 lakhs, కళ్యాణ్కి అంతకన్నా ఇంపార్టెంట్. కళ్యాణ్ ఎలాగో విన్నర్ అవుతాడనేది ముందే లీక్ అయిపోయింది. కాబట్టి ఈ 20 lakhs తను తీసుకొని పోయినందువల్ల 2 రకాలుగా నష్టం. ఒకటి, అభిమానుల ముందు తను చులకన అయిపోతారు. ఇవాళ 20 lakhs కన్నా కూడా కొన్ని కోట్ల విలువైనటువంటి అభిమానాన్ని ఆవిడ సంపాదించుకున్నారు. లేదంటే ఆ 20 lakhs తీసుకొని పోయినట్టయితే అభిమానం తగ్గిపోయింది ఆవిడ మీద. అట్ ద సేమ్ టైం డెమో అనే అతను పూర్ కాబట్టి డెమోకి ఆ 20 లక్షలు ఇస్తే అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో డెమోకి సూట్ కేసు లభించేటువంటి అవకాశం ఇచ్చింది. లేదంటే తనుజ నో అంటేనే కదా డెమో దాకా వెళ్ళింది. లేదంటే తనుజ తీసుకెళ్ళిపోయింది 20 lakhs. అందుకు క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చి కళ్యాణ్ని మీరు నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు, డెమోకి అవసరం కాబట్టి ఆ 20 లక్షలు తనకి చేరిని, కాబట్టి నేను రిగ్రెట్ ఫీల్ కావట్లేదు, ఇది కరెక్ట్గానే జరిగింది అని చెప్పి. నాకు అభిమానులు ఉన్నారు, నేను కన్నడ అయినప్పటికి కూడా నాకు తెలుగు అభిమానులు అనేక మంది ఉన్నారు, నాకు అదే చాలు అనేటువంటి సాటిస్ఫాక్షన్లో ఉన్నానని చెప్పి ఆవిడ అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.